హలో అందరికీ నమస్తే. నా వెనుక ఎమ్మెల్సీ కవిత గారు కనిపిస్తున్నారు. పక్కన ఈడీ బొమ్మ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడీ నేను బొమ్మాలి వదల అంటుంది. ఆల్రెడీ ట్రయల్స్ కోర్టులో ఈడీ సిబిఐ వీళ్ళిద్దరి అరెస్ట్ పైన బెయిల్ పిటిషన్ వేస్తే వాదనలు జరిపినరు. బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు, ట్రయల్ కోర్టు. కొట్టేసిన తర్వాత ఈరోజు హైకోర్టుకు పోయినారు, ఢిల్లీ హైకోర్టుకు పోయినారు. నాకు బెయిల్ కావాలి అని ఈడీ కేసులో పోయాను. ఫస్ట్ సిబిఐ కేసులో పోలేదు, ఎందుకంటే ఇద్దరు సపరేట్, రెండు వేరే వేరే కేసులు. ఈడీ కేసు సపరేట్ ఉంది, సిబిఐ కేసు సపరేట్ ఉంది. ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేసింది కవితను. ఈడీ తిహార్ జైలుకు తరలించింది. తరలించిన తర్వాత ఆమె తిహార్ జైలు ఉండగానే సిబిఐ అరెస్ట్ చేసింది. మళ్ళీ సిబిఐ కూడా కస్టడీకి తీసుకున్నారు, వాళ్ళు విచారించారు. రీసెంట్గానే ట్రయల్ కోర్టులో ఈడీ కేసు, సిబిఐ ఈ రెండు బెయిల్స్ తిరస్కరించింది కోర్టు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో ఏమైందంటే ఒక మేజర్ అప్డేట్ జరిగింది కవిత బెయిల్కి సంబంధించి. నాకు బెయిల్ కావాలని పిటిషన్ పెట్టుకున్నారు కవిత తన తరఫున అడ్వకేట్ ద్వారా. పెట్టుకుంటే ఈడీ మళ్ళీ వాదన జరిపింది. ఈడీ ఏముంటుందంటే మాకు టైం కావాలి, ఇంకా ఈడీ రెస్పాండ్ అయింది, మాకు ఇంకా కొంత టైం కావాలి దీనిలో పిటిషన్ వేయడానికి అని చెప్పింది. ఇంకా ఇప్పట్లో మళ్ళీ ఎప్పుడు పిటిషన్ ఇస్తారో తెలియదు. వచ్చే మే 24కు హైకోర్టులో పెండింగ్లో పెట్టింది కేసు. ఆ రోజు మళ్ళీ వాయిదా వేసింది. ఆ రోజు మళ్ళీ విచారణకు వస్తుంది. మళ్ళీ అప్పుడు ఈడీ ఏం వాదన వినిపిస్తుందో తెలియదు. ఇప్పటికే ట్రయల్ కోర్టులో చెప్పింది ఏంది, 100 కోట్ల రూపాయలు కవిత ద్వారా ఆప్ నేతలకు ముట్టినాయి, దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. చాలామంది శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు, బుచ్చిబాబు లాంటి వాళ్ళు వీళ్ళంతా ప్రస్తుతం అప్రూవ్స్గా మారిపోయినారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయినా, కవిత గారినైనా, ఇంకెవరినైనా, సిసోడియా గారిని అంతకుముందు అరెస్ట్ చేసిండ్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రూఫ్స్ ధ్వంసం జరగవచ్చు, ప్రూఫ్స్ ధ్వంసం చేసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే సాక్షులను భయపెట్టే అవకాశం ఉండొచ్చు. గతంలోని సాక్షులను భయపెట్టిందని ట్రయల్ కోర్టులో ఈడీ సిబిఐ వాదనలు జరిపినాయి. ఇప్పుడు హైకోర్టులో అయితే టైం కావాలని అడిగినాయి. టైం కావాలంటే మరి ఎప్పటిదాకా ఈ టైం పడుతుందో తెలియదు. 24వ తేదీన వాయిదా ఉంది కాబట్టి బహుశా ఆ 24th లోపు ఈడీ పిటిషన్ వేయచ్చా, ఏం వాదన వినిపించచ్చు, ఇట్లాంటి చర్చ ఒకటి నడుస్తుంది. కానీ బెయిల్ విషయంలో కవిత ఎప్పుడు బెయిల్ వేసినా, కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ వేసినా, ఇటు హైకోర్టులో బెయిల్ వేసినా ఈడీ మాత్రం వెంటాడుతుంది. ఈడీ ఇప్పటికే కస్టడీకి తీసుకొని విచారించిండు, సిబిఐ కస్టడీకి తీసుకొని విచారించింది. అయినా సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇంకా ఏం కోరుకుంటుందో అర్థం కావట్లేదు. ఈడీ ఇంకా ఏం కావాలనుకుంటుంది, దీనిలో ఇంకా ఏమేమి ప్రూఫ్లు కావాలనుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రూఫ్ దొరకలేదా, లేకపోతే అప్రూవర్స్ చెప్పిన దానికి ఇంకా కవిత దగ్గర నుంచో, లేకపోతే కేజ్రీవాల్ గారి దగ్గర నుంచో, ఇంకా సిసోడియా గారి దగ్గర నుంచో, లేకపోతే ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రూఫ్స్ రావాల్సి ఉన్నాయా ఈడీకి? ఈడీ విచారణ చేస్తున్నది ఏంటంటే ఈడీ డబ్బుల విషయాన్ని విచారణ చేస్తుంది. సిబిఐ ఏమో ప్లాన్, దీనిలో అసలు నిజంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చినప్పుడు ఎట్లాంటి ప్లాన్ జరిగింది, ఇది ముందే అనుకొని ప్రిప్లాన్గా ఆ లిక్కర్ పాలసీని మార్చినరా, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగినాయి, ఏ హోటల్లో మీటింగ్ జరిగింది, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ జరిగిన మీటింగ్ జరిగిందా, అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేసిండ్రు, ఇట్లాంటిది సిబిఐ విచారణ చేస్తుంది. ఈడీ ఏంటంటే దీనిలో జరిగిన మనీ ట్రాన్సాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక్కడ ఈడీకి వచ్చిన తిప్పలు ఏంటంటే ఎక్కడ కూడా అమౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు ఇప్పటివరకు సమాచారం మేరకు. ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషను, తర్వాత రకరకాల అక్యూజ్డ్ పర్సన్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్, లేకపోతే ఇప్పటిదాకా చేసిన ఛార్జ్ షీట్స్, ఇవన్నీ చూస్తే ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు. 100 కోట్ల రూపాయలు జరిగిందా, తక్కువ జరిగిందా, ఎక్కువ జరిగిందా ఏందని కాదు. అసలు ఆప్ లీడర్లకో, లేకపోతే మధ్యవర్తి విజయ్ నాయర్కో, ఇంకెవరికో ఎక్కడ కూడా ఎవరి బ్యాంక్ అకౌంట్ నుంచి పోలేదు పైసలు. వాళ్ళు చెప్తున్నట్టుగా ఒకవేళ 100 కోట్ల రూపాయలు చేరి ఉంటే అవి ఎట్లా పోయినాయి అనేది ఈడీకి పట్టు దొరకలేదు. ఈడీకి పట్టు దొరకపోవడంతోన ఈ బెయిల్ పిటిషన్ మీద టైం అడుగుతూ, లేకపోతే ఇంకేదో వాదన జరుపుతూ బెయిల్ పిటిషన్ వాయిదా వేస్తూ వస్తున్నారు. బెయిల్ మీద ఈడీ వాదన అందుకే అట్లాంటి వాదన చేస్తుంది. ఈడీకి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు ఏమీ ఇప్పటిదాకా దొరకలేదు. కేవలం దానిలో అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సు, తర్వాత వాట్సాప్ చాట్సు, లేకపోతే ఫోన్ చాట్సు, ఫోన్ కాల్సు, ఇట్లాంటి బేస్ల ఆధారంగానే ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. కానీ కవితను మాత్రం ఈడీ బొమ్మాలి అంటున్నది దేనికోసం అంటే ఇప్పటిదాకా ఆధారాలు దొరకపోవడంతోన అట్లా అంటున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఈ కేసు మొత్తం పూర్వపరాలు మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం కదా. ఇప్పటిదాకా ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్కి సంబంధించిన ఆధారాలు ఏమీ ఇప్పటిదాకా ఈడీకి దొరకపోవడంతోన ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. దానికోసమే బెయిల్ ముందుకు పోతూ ఉంది. బెయిల్ పిటిషన్ కూడా
బెయిల్ మీద వాదనలు జరుగుతున్నాయి. ట్రయల్ కోర్టు కొట్టేసింది, మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.